హలో ఆల్, అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు కనుమ సందర్భంగా మేమైతే ఇంట్లో చేసుకోకుండా బయట అలా సరదాగా వెళ్దామని బార్బిక్యూ హోలీకి వెళ్తున్నామండి. సో అక్కడ మనం వెళ్ళి ఎలా ఉందో ఏంటని చూసేద్దాం, ఓకేనా? ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరామండి. హోలిస్టిక్కి బయలుదేరేసాము కార్లో. అలా వెళ్ళేసాము. అలా వెళ్ళిన తర్వాత అక్కడ మా కారు ఉంది కదా, దాంట్లో ఎక్కేసి ఇంకా మేము బయలుదేరేసామండి. ఏమో అలా బయట సరదాగా వెళ్ళాలని అనిపించిందండి, అందుకనే వెళ్ళాము. బయలుదేరిన తర్వాత మేము హోలిస్టిక్ అయితే రీచ్ అయిపోయామండి. అక్కడ పార్కింగ్ చేసేసాము. వ్యాలెట్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అక్కడ పార్కింగ్ చేసేసి మేము ఇంకా బయలుదేరేసాము. చూసారు కదా, బార్బిక్యూ హోలీక్ అండి ఇది. ఇంకా ఇక్కడ తర్వాత వాళ్ళకి మనము ముందుగా ఒకరోజు ముందే మనము దానిని బుక్ చేసుకోవాలండి. సో వాళ్ళకి డీటెయిల్స్ అలా చెప్పేశాము. అక్కడ లేడీస్ నిలబడుకున్నారు కదా, వాళ్ళకి అక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పేసేసి ఇంకా లోపలికి బయలుదేరేసాము. వాళ్ళు చెక్ చేసేసుకున్న తర్వాత సో ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయామండి. సో ఫెస్టివల్ కదా, గాలిపటాలతో గుమ్మడికాయలతో అలా ఇక్కడ చూసారా అయితే ఎంత బాగుందో. నేను రియల్గా మనిషి అనుకున్నానండి. అది గాలిపటాలతో అంత బాగా డెకరేషన్ చేశారు, పూలు అన్నీ. ఇది ఎంట్రన్స్ అండి. సో ఇలా మనకి సీటింగ్ ఇలా అవైలబుల్గా ఉంది. మెంబర్స్ని బట్టి మనకి వాళ్ళు సీటింగ్ ఇస్తారు. సో ఇక్కడ డిజర్ట్స్ అన్నీ ఉన్నాయి స్టార్టింగ్లోనే. కేక్స్ కానీ అన్నీ ఉన్నాయండి. తర్వాత పానీపూరి కూడా అవైలబుల్గా ఉంది. పానీపూరి కావాలనుకున్న వాళ్ళు కూడా పానీపూరి తినచ్చు. సో ఇదండి దాని యొక్క యాంబియన్స్, చాలా బాగుంది లోపల. సో మేము వెళ్ళే టైంకి అయితే ఎవరు లేరండి. మేము 12:30కి అలా వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్కి. అక్కడైతే ఇంకా మేము వెళ్ళిన టైంకి ఎవరు రాలేదు. తర్వాత ఫ్రూట్స్ అండి, పపాయ పెట్టారు, వాటర్ మిలన్ పెట్టారు, సలాడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ పాస్తా ఉండింది, పెరుగన్నం కూడా ఉండిందండి. తర్వాత బర్గర్స్, పిజ్జాలు, స్మాల్ పిజ్జాలు అన్నీ ఉండిన్నాయి. సో చూద్దాం మేము ఇంకా ఏమేమి ఉన్నాయో. అక్కడ ఒక్కొక్క సెషన్ లాగా పెట్టేశారు, సెక్షన్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తము కర్రీస్, ఇదంతా వెజ్ అండి. ఒక సైడ్ వెజ్ పెట్టారు, ఒక సైడ్ నాన్ వెజ్ పెట్టారు. ఇదంతా వెజ్ అనమాట. సో ఇలా పెట్టేశారనమాట నీట్గా. మనమే ఇంకా అక్కడ స్పూన్స్ అవన్నీ ఉంటాయి, తీసుకొని పెట్టేయచ్చు. ఇది చూసారా, వెజ్ బిర్యానీ, వెజ్ నూడిల్స్, పులిహోర, అవన్నీ వెజిటేబుల్స్ వేసి ఏదో ఫ్రై లాగా చేశారు. పప్పు అయితే చాలా బాగుండిందండి. తర్వాత వెజ్ బిర్యానీ ఇది. సో ఇటు సైడ్కి వచ్చేసి ఇది చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి ఫిష్ మ్యాంగో కర్రీ అంట. నేనైతే టేస్ట్ చేయలేదు. అదైతే చికెన్ కర్రీ అన్నారు. ఇది మటన్ కర్రీ అండి. తర్వాత ఇది ఎగ్ కర్రీ, బాగుండే. ఎగ్ కర్రీ కూడా బాగుంది. చికెన్ నూడిల్స్, చికెన్ రైస్, ఇదొక చికెన్ ఐటమ్, వైట్ రైస్ ఉండింది. సో అలా అన్నీ చూసేసుకొని మేము వెళ్ళి సీట్లలో కూర్చున్నామండి. వాళ్ళు ఇంకా మొత్తము తీసుకొచ్చారనమాట. తర్వాత ఎలా ఉన్నిందో మనం చూద్దాం. ఇదైతే సీటింగ్, ఇలా సీట్స్ ఇచ్చారు. తర్వాత కడ్డీలు అలా ఇచ్చారండి. మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది ఫుడ్ కూడా. నాకు దాంట్లో మటన్ అండి, మటన్వి తెచ్చారు. నాకు బాగా నచ్చింది మటన్. అయితే బాగుందండి ఫుడ్ అయితే, చాలా బాగా అనిపించింది నాకు. నాన్స్ కావాలంటే నాన్స్ కూడా తీసుకోవచ్చు. ఆఫర్స్ నడుస్తున్నాయండి ఇప్పుడైతే. 30% ఆఫర్ ఉంది జొమాటోలో, స్విగ్గీలో కనుక మనం బుక్ చేసుకున్నామంటే. తర్వాత మనకి హెచ్డిఎఫ్సి కార్డ్ కింద 10% కూడా వస్తుంది, అవైలబుల్గా ఉంది. తర్వాత అయితే నాటుకోడి రాగి సంగటి పెట్టించుకున్నానండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. సంగటి అయితే చాలా సాఫ్ట్. అలా ఇంకా బయలుదేరేసామండి కార్లో. ఇంకా తినేసి అలా తిరుగుతున్నామండి అంతే. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఒకసారి వెళ్ళి ట్రై చేయండి బార్బిక్యూ హోలీకి. చాలా బాగుంది అక్కడ. ఎక్కడుందంటే ఇది మనకి కొండాపూర్లో కొత్తగూడ జంక్షన్ ఉంది కదా అండి, అటు సైడ్ ఉంది. వెళ్ళి విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.